ఈగతో ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ చేద్దామని రాజమౌళి గారు డిసైడ్ అయ్యారు. కానీ మూవీ స్టార్ట్ చేయకముందే ఒక మ్యాసివ్ ప్రాబ్లం వచ్చింది. అదే ఎక్స్ప్రెషన్స్. నార్మల్ యాక్టర్ అయితే సంహౌ ఆ ఇన్విజిబుల్ ఈగని ఊహించుకొని ఎక్స్ప్రెషన్స్ మేనేజ్ చేశారు. కానీ ఇక్కడ CGI తో క్రియేట్ చేసిన ఒక ఈగ కోపంగా ఉన్నట్టు, బాధతో ఉన్నట్టు ఎలా చూపిస్తారు? ఇన్ఫాక్ట్ ఆ ఈగ ఎలా ఉండబోతుందో CG వర్క్ కంప్లీట్ అయ్యే వరకు రాజమౌళి గారికి తెలియదు. ఈగ బాగా యాక్ట్ చేయాలా. ఒకవేళ బాలేకుంటే అప్పటిదాకా తీసిన ఫోటేజెస్ అన్ని వేస్ట్ అవుతాయి. ఆల్రెడీ ఒకసారి ఈగ ఎక్స్ప్రెషన్స్ బాలేవని 5 crores బడ్జెట్ తో తీసిన ఫోటేజెస్ అన్ని వేస్ట్ అయినాయి. ఈ పాయింట్ లో మూవీ లిటరలీ హోల్డ్ లో పడిపోయింది. ఎంతో మంది తన క్రియేటివ్ ఐడియాస్ తో వచ్చారు. ఏది కూడా వర్కౌట్ కాలేదు. కానీ ఒక్క ఐడియా మాత్రం ఎన్ వరకు ట్రావెల్ అయింది. అదే ఐరన్ మ్యాన్ అప్రోచ్. ఐరన్ మ్యాన్ మూవీలో టానీ స్టార్క్ సూట్ వేసుకున్నప్పుడు యాక్టర్ ఫేస్ కనిపించదు. ఎక్స్ప్రెషన్స్ చూపించడానికి సూట్ లోపల ఉన్న యాక్టర్ ఫేస్ ని ఎలా అయితే చూపిస్తారో అలాగే ఈగ ఫేస్ ని జూమ్ చేసి ఈగ లోపల నాని ఉన్నట్టు చూపిస్తే ఎక్స్ప్రెషన్స్ క్రియేట్ చేయొచ్చు అనే ఐడియా లాంగ్ టైం వరకు కన్సిడర్ చేశారు. బట్ ఎండ్లో రాజమౌళి గారు అన్ని ఐడియాస్ ని పక్కన పెట్టి ఎంతో రిస్క్ తీసుకుని డైరెక్ట్ గా ఈగనే పెట్టి మూవీ కంప్లీట్ చేద్దామని డిసైడ్ అయ్యారు. ఇలా మనందరి ఫేవరెట్ మూవీ అయిన ఈగ జర్నీ స్టార్ట్ అయింది. I show the angle. Most obvious thing everyone suggested was that you go very tight close to the fly and we show Nani's face posted on the fly.